పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకట్ ప్రభు, రాకేష్ రోషన్ వీళ్ళతో ప్రొడ్యూసర్లు డిస్కస్ చేసినప్పుడు ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ టైటిల్స్ అలా ఉంటాయి. మరి పూరి జగన్నాథ్ ఎక్కువగా ఇంగ్లీష్లో తిడితే బాగుంటుంది సార్, అదే హెడ్డింగ్ పెట్టేద్దాం అనుకుంటాడు. అలా అందుకే పోకిరి, ఈడియట్, రోగ్, లాఫర్ అలాంటి సినిమాలు తీసాడు. త్రివిక్రమ్ విషయానికి వస్తే తెలుగుదాన్ని ఉట్టిపడేలా ఆతోనే మొదలెడితే బాగుంటుంది కదా సార్ అంటూ నిర్మాతలు ఒప్పిస్తాడు అనుకుంటా. అందుకే అతడు, అలా వైకుంఠపురంలో, అజ్ఞాతవాసి సినిమాలు వచ్చాయి. ఈ వెంకట ప్రభు విషయానికి వస్తే మనకంటూ స్టైల్ ఉండాలి సార్. నేను తీసే సినిమా కాబట్టి ఆ టైటిల్ ఏదైనా దాని కింద మాత్రం నా ట్యాగ్ లైన్ ఉండాలన్నట్టుగా పెడుతుంటాడు టైటిల్స్. అందుకే గోవా అనే సినిమా తీశాడు, దానికి ఏ వెంకట్ ప్రభు హాలిడే అనే క్యాప్షన్ ఇచ్చాడు. కస్టడీ సినిమాకి ఏ వెంకట్ ప్రభు హంట్ అని ఇచ్చాడు. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాకి ఏ వెంకట్ ప్రభు హీరో అని ఇచ్చాడు. అదే మానాడు సినిమాకి విషయానికి వస్తే ఏ వెంకట్ ప్రభు పాలిటిక్స్ అని ఉంటుంది. అలాగే ఇక రాకేష్ రోషన్, ఈ హృతిక్ రోషన్ ఫాదర్, ఈయన తీసిన డైరెక్టర్గా తీసిన అన్ని సినిమాలు కేతోనే స్టార్ట్ అవుతాయి. క్రిష్ 3, ఇప్పుడు తీసిపోయే క్రిష్ 4, కోయి మిల్ గయా, కాబిల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు ఎప్పుడైనా ఈ సినిమాలో గమనించారా? ఇంకా వేరే డైరెక్టర్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.